హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎపిసోడ్లో సత్యవతి గురించి తెలుసుకుందాం. ఒకరోజు హస్తినాపుర మహారాజు శాంతనుడు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళినప్పుడు శాంతనుడికి ఒక అద్భుతమైన సువాసన గాలిలో వచ్చింది. ఆ వాసనను అనుసరిస్తూ వెళ్ళగా ఒక అందమైన యువతి కనిపించింది. ఆమె పడవలో ప్రయాణికులను దాటిస్తూ జీవనం సాగిస్తూ ఉంటుంది. ఆమె పేరు సత్యవతి. సత్యవతి యొక్క దేహం నుండి ఒక రకమైన సువాసన వస్తూ ఉండేది. అందువల్ల ఆమెను యోజన గంధి అని కూడా పిలిచేవారు. ఆమె దాశరాజు అనే మత్స్యకారుడికి దత్తపుత్రిక. మహాభారతంలో ఆమెది అద్భుతమైన పాత్ర. ఆమె జన్మకథ చాలా విశేషమైనది. సత్యవతి తండ్రి చేతిదేశపు రాజు. ఆయన పేరు ఉపరిచర వసువు. ఒకసారి ఉపరిచర వసువు వేటకు వెళ్ళాడు. వేటలో ఉన్నప్పటికీ తన భార్య గురించి ఆలోచిస్తూ ప్రణయభావంలో మునిగిపోయాడు. ఆ సమయంలో అతనికి సంభోగ తాపం కలిగింది. ఆ తేజస్సుని ఒక ఆకులో చుట్టి ఒక పక్షి ద్వారా తన రాణికి పంపించారు. కానీ ఆ పక్షిపై మరో పక్షి దాడి చేయడంతో ఆ ఆకు కింద పడిపోయింది. అది నేరుగా యమునా నదిలో పడింది. ఆ నదిలో శాపం వల్ల చేప రూపం దాల్చిన ఒక అప్సరస జీవిస్తుంది. ఆమె పేరు ఆద్రిక. ఆద్రిక ఈ ఆకు చుట్టూను మింగివేసింది. ఆద్రిక మనం ఇదివరకే చెప్పుకున్నట్టు ఒక అప్సరస, అంటే స్వర్గంలో నివసించే దేవకన్య. ఒకసారి ఆమె యమునా నదిలో స్నానమాడుతూ గంధర్వులతో కలిసి ఆనందంగా గడుపుతూ ఉండగా ఒక బ్రాహ్మణుడు తన సంధ్యావందనాలు అంటే సాయంత్రపు ప్రార్థనలు చేయడానికి అక్కడకు రాగా ఆమె ఆటలతో అతని ప్రార్థనలను విఘాతం కలిగించింది. దీంతో ఆ బ్రాహ్మణుడు కోపంతో ఆమెను చేపగా మారాలని శపించాడు. ఆద్రిక శాపం తొలగించాలని బ్రాహ్మణుని కోరినప్పటికీ ఆయన అందుకు ఒప్పుకోలేదు. శాపం ప్రకారం ఆమె చేపగా మారి మానవ సంతానాన్ని పుట్టించే వరకు శాపం కొనసాగుతుందని చెప్పాడు. కొంతకాలం తర్వాత మత్స్యకారులు ఆ చేపను పట్టి దాని పొట్టను తెరిచి చూసినప్పుడు లోపల జంట పిల్లలు బయటపడ్డారు. ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి. ఇప్పుడు ఆద్రికకు శాప విమోచనం కూడా అయ్యింది. అబ్బాయిని ఉపరిచర వసువు తీసుకువెళ్ళి పెంచారు. ఆ తరువాత అతడే మత్స్యదేశానికి రాజు అయ్యాడు. అమ్మాయిని దాసరాజు దత్తత తీసుకున్నారు. ఆమె నుండి చేపల వాసన ఎల్లప్పుడూ వస్తూ ఉండేది. కాబట్టి ప్రజలు ఆమెను మత్స్యగంధి అని పిలిచేవారు. అదే మత్స్యగంధి తర్వాత సత్యవతిగా ప్రసిద్ధి చెందింది. సత్యవతి పుట్టినప్పుడు చేపల వాసన రావడం ఏంటి? శాంతనుడితో కలిసినప్పుడు సువాసన రావడం ఏమిటి? ఈ రహస్యం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.